హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజల్ కోడర్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రియాక్ట్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్లో ఈవెంట్స్ని ఎన్ని రకాలుగా బైండ్ చేస్తామో నేర్పించబోతున్నాను. సో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ వీడియోస్లో మనం ఈవెంట్ హ్యాండ్లర్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, స్టేట్ అంటే ఏంటి, సెట్ స్టేట్ అంటే ఏంటి అనేసి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఈవెంట్స్ని ఎన్ని రకాలుగా బైండ్ చేస్తారో చూడబోతా ఉన్నాం. సో మీరు ఇక్కడ చూడండి, దాని గురించి నేనేం చేశాను అంటే ఒక క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ని తీసుకున్నాను, క్రియేట్ చేసుకున్నాను, ప్రొఫైల్ అనేసి ఒక స్టేట్ని డిక్లేర్ చేశాను, యూజర్ నేమ్ అని. సో ఆ యూజర్ నేమ్ అనే స్టేట్ని చేంజ్ చేయడానికి నేనేం చేశాను, గెట్ యూజర్ నేమ్ హ్యాండ్లర్ అనేసి ఒక మెథడ్ని క్రియేట్ చేసుకొని ఆ మెథడ్ని నేను ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు కాల్ చేశాను. సో ఆ మెథడ్లో నేనేం చేశాను, సెట్ స్టేట్ తోటి ఆ యూజర్ నేమ్ అనే వేరియబుల్ని చేంజ్ చేశాను. సాయితేజ టీ నుంచి రవితేజ టీకి చేంజ్ చేశాను. సో ఒకసారి యూఐలో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ చూడండి, ఇనిషియల్గా నాకు ఏముంది, సాయితేజ టీ ఉంది ప్రొఫైల్ నేమ్ అనేసి. నేను చేంజ్ యూజర్ నేమ్ క్లిక్ చేశాను. సో ఏమైంది, రవితేజ టీకి వచ్చేసింది, రైట్. సో ఇక్కడ చూసుకుంటే నేనేం చేశాను, ఆన్ క్లిక్ లోపల ఒక యారో ఫంక్షన్ని క్రియేట్ చేశాను. లైక్ గెట్ యూజర్ నేమ్ హ్యాండ్లర్ అనేది ఏంటి, ఒక యారో ఫంక్షన్, రైట్. సో బట్ నాకేంటంటే నాకు యారో ఫంక్షన్ వద్దు, నేను నార్మల్ ఫంక్షన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా, రైట్. సో ఒకసారి నార్మల్ ఫంక్షన్ని యూజ్ చేసి చూద్దాం. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేశాను, క్లిక్ చేశాను. ఇక్కడ ఏమంటుంది, కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ రీడింగ్ సెట్ స్టేట్. సో నేను ఎప్పుడైతే నార్మల్ ఫంక్షన్ని యూజ్ చేశానో రియాక్ట్ ఏంటంటే దాన్ని ఫంక్షన్గా కన్సిడర్ చేయట్లేదు, ఒక మెథడ్గా. సో దానివల్ల ఏంటంటే నాకు అన్డిఫైన్డ్ అనేసి ఒక ఎర్రర్ వస్తూ ఉంది. మీకు తెలుసు జావా స్క్రిప్ట్లో కాల్ అప్లై బైండ్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో మామూలుగా కాల్ అప్లై బైండ్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం, ఫంక్షన్ని ఇన్వోక్ చేయడానికి. కాల్ అప్లై ఏమో ఫంక్షన్ని ఇమీడియట్గా ఇన్వోక్ చేయడానికి, అండ్ బైండ్ ఏం చేస్తుంది, ఫస్ట్ బైండ్ చేస్తుంది అంటే ఒక వాల్యూని బౌండ్ చేసిద్ది, తర్వాత ఆ బౌండ్ని మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం, రైట్. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటి యాక్చువల్గా, ఇక్కడ చూడండి, స్టేట్ అనేది ఏమో ఒక ఆబ్జెక్ట్, బట్ ఆ ఆబ్జెక్ట్ని ఎక్కడ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నావు అంటే చేంజ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు, అవుట్ ఆఫ్ ది అంటే ఈ ఆబ్జెక్ట్ అవుట్ సైడ్ ఒక ఫంక్షన్లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు కదా. దీని స్కోప్ వేరు, దీని స్కోప్ వేరు. అందుకే మనకి ఇలాంటి సందర్భంలో మనకి జావా స్క్రిప్ట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, కాల్ అప్లై బైండ్, రైట్. సో అందులో ఏదైతే బైండ్ ఉందో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఒకసారి మీకు చూపిస్తుంది ఎలా వర్క్ అవుతుందో. సో దీనికన్నా ముందు మీరు నా ఛానల్లో కాల్ అప్లై బైండ్ మీద ఒక వీడియో చేసి ఉంటుంది, ఒకసారి మీరు దాన్ని చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది కాల్ అప్లై బైండ్ అనేది ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ నేనే ఇందాకేం చేసాం, మనం యారో ఫంక్షన్ని యూజ్ చేస్తాం, రైట్. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నానంటే డాట్ బైండ్ అనేసి బైండ్ మెథడ్ని యూజ్ చేసి దాంట్లో దిస్ అని ఇస్తా ఉన్నా. ఇప్పుడు సేవ్ చేశాను నా చేంజెస్ని. సో ఒకసారి చూడండి, నేను యూఐకి వచ్చాను, రీఫ్రెష్ చేశాను అండ్ చేంజ్ యూజర్ నేమ్ క్లిక్ చేశాను. చూసారా, రవితేజ టీకి వచ్చేసింది. సో బైండ్ అనే మెథడ్ నాకు వర్క్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి, నాకు ఇలా కూడా కాదు, ఇంకేమైనా బేస్ ఉన్నాయా అనేది నేను చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దాని గురించి ఏంటంటే ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇక్కడ నేను వీటిని తీసేసాను, రైట్. తీసేసి నేనేం చేస్తా ఉన్నా అంటే ఇక్కడ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తా ఉన్నా, దిస్ డాట్ క్లిక్ హ్యాండ్లర్ అనేసి ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. ఏది, నేను ఇందాక ఏదైతే మెథడ్ నేమ్ ఇచ్చా కదా దాన్ని సేమ్ ఇక్కడ ఒక వేరియబుల్కి ఇచ్చాను. సో దిస్ డాట్ క్లిక్ హ్యాండ్లర్ అనే వేరియబుల్ని ఇప్పుడు నేనేం చేశాను, ఆన్ క్లిక్లో ఇచ్చాను. ఒకసారి అవుట్పుట్లో ఇద్దామా, చేంజ్ నేమ్ చేంజ్ అయిపోయిందా. సో జావా స్క్రిప్ట్ మామూలుగా క్లాస్ బేస్డ్ ఫంక్షన్లో ఈవెంట్ని ఎన్ని రకాలుగా బైండ్ చేస్తాము, ఒకటి ఇక్కడ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉందో ఆ రైట్ హ్యాండ్ సైడ్ని డైరెక్ట్ ఆన్ క్లిక్లో రాసేసి ఈవెంట్ని బైండ్ చేస్తాము. సెకండ్ ఏంటి, ఒక వేరియబుల్కి అసైన్ చేసేసి ఈవెంట్ని బైండ్ చేస్తాము, లేకపోతేనేమో యారో ఫంక్షన్ని యూజ్ చేసి మనం ఈవెంట్ని బైండ్ చేస్తాము, రైట్. అంటే ఈవెంట్ని కాల్ చేస్తాము. సో ఇన్ని విధాలుగా మనం జావా స్క్రిప్ట్లో ఈవెంట్ హ్యాండ్లర్ని బైండ్ చేయొచ్చు అనమాట.
సో హోప్ మీకు గనుక నా కంటెంట్ నచ్చితే మీరు నా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరైనా రియాక్ట్ నేర్చుకునే వాళ్ళకి రికమెండ్ చేయండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.